బ్రేకింగ్ చేస్తున్నాం. నిజామాబాద్ సెంట్రల్ జైల్లో అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు కొరడా జులిపించారు. ఇటీవల జైలు ఆవరణలో ఖైదీల వద్ద గంజాయి, ఇతర మత్తు పదార్థాలు లభ్యమయ్యాయి. ఖైదీ సాయిలపై దాడి చేసిన జైలర్ ఉపేందర్ సస్పెన్షన్ కు గురయ్యారు. మరో జైలర్ సాయి సురేష్ పై బదిలీ వేటు పడింది. జైలు సూపరింటెండెంట్ దశరథంపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు జారీ చేసింది. నిజామాబాద్ సెంట్రల్ జైల్లో అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు కొరడా జులిపించారు. ఇటీవల జైలు ఆవరణలో ఖైదీల వద్ద గంజాయి, ఇతర మత్తు పదార్థాలు లభ్యమయ్యాయి. ఖైదీ సాయిలపై దాడి చేసిన జైలర్ ఉపేందర్ సస్పెన్షన్ కు గురయ్యారు. మరో జైలర్ సాయి సురేష్ పై బదిలీ వేటు పడింది. జైలు సూపరింటెండెంట్ దశరథంపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా సెంట్రల్ జైల్లో దొరికిన గంజాయిపై ఉన్నత అధికారులు సీరియస్ అయ్యారు. జైల్లో మార్కెట్తో పాటు ఇతర మత్తు పదార్థాలు సరఫరా ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపినట్టు అధికారులు వాస్తవాలు రావడంతో జిల్లా జైలు సస్పెండ్ చేశారు. మరో సీరియస్ పై కూడా బదిలీ వేశారు. సూపరింటెండెంట్ను 6 నెలల పాటు సెలవులకు సెలవు పెట్టాలని కూడా ఆదేశించారు. అయితే ముఖ్యంగా జిల్లా జైలర్ శాఖ ఇది సౌమ్య మిశ్రా ఆదేశాల మేరకు ఐజీ మురళీ బాబా డీజీపీ సంపద ఈ నెల 3వ నిజామాబాద్ జిల్లా జైల్లో వివరాలు పెడితే డీజీపీకి నివేదిక ఇచ్చారు. అయితే దానికి ఆధారంగా జిల్లా జైలర్ ఉపేంద్రను సస్పెండ్ చేస్తూ డీజీ ఆదేశాలు జారీ చేశారు. అయితే ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితం నిజామాబాద్ సెంట్రల్ జైల్లో కూడా మార్కెట్ ద్రవ్యాలు లభ్యమయ్యాయి. దీనిపై కూడా అధికారులు సీరియస్ అయ్యారు. అయితే ప్రధానంగా చూస్తున్నట్లయితే అక్కడ జైల్లో మత్తు పదార్థాలు ఎలా వస్తాయని కూడా సోదరు అధికారులు విచారణ జరిపారు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఖైదీని కూడా చిరాపారు. చిరాపాపై కూడా సీరియస్ అయిన మొత్తంలో చూస్తున్నట్టే జమ్మూ సెంట్రల్ జైల్లో మార్గ ద్రవ్యాలపై కూడా ఉన్నత అధికారులు దృష్టి సారించినట్టుగా తెలుస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్. తర్వాత చూస్తే ఫోన్ చేస్తాను.